యోగా అనేది భారతదేశ ప్రపంచ చరిత్రలో యుగాలుగా మన దైనందిన కార్యక్రమంలో ప్రతి భాగంలో ఇది ఉంటుంది. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత స్పీడ్ యుగంలో మనం అందరం కూడా దానికి దూరం అయ్యాము. కానీ ముఖ్యంగా మరి మహిళలకైతే ఇంట్లో చేసే ప్రతి పనిలో యోగ ముద్ర ఉంటుంది. కూర్చొని ఓడవాలన్నా, అంట్లు దోవాలన్నా, పిల్లల్ని స్నానాలు చేయించాలి, అన్ని కార్యక్రమాల్లో యోగాసనాలు మీరు వేస్తూ ఉంటారు. కింద కూర్చొని చక్కగా మీరు లేగగలరు. అన్ని కార్యక్రమాలు, అన్ని ఆసనాలు మహిళలు ఎక్కువగా వేయగలరు. మరి యోగా అనేది మహిళలకి చాలా తేలిగ్గా ఉండే కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి మానసికంగా, శారీరకంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయటం మంచిది. అందరూ కూడా ప్రతి అనునిత్యం ఉదయం పూట ఒక 10 నిమిషాలు, పావు గంటను చేస్తే మీ శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది. మానసికంగా టెన్షన్స్ లేకుండా బీపీ, షుగర్ వీటన్నిటి కూడా దూరం అవుతాం. ఇవన్నీ కూడా గమనించి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి మాసోత్సవాలను యోగోత్సవాలుగా పెట్టడం, యోగాంధ్రాన్ని మరి ప్రపంచంలో మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేయటం. పోయిన సంవత్సరం ఇవన్నీ చేసాం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వీటినే చేస్తూ ఉన్నాం. కాబట్టి యోగాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా అమలుపరిచిన మరి ఎక్కువగా మహిళలే ఉన్నారు ఇక్కడ, వారందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ